కష్టపడి చెమటోడ్చి డబ్బులు పెట్టి దాన్ని కొనాలంట. కొన్న తర్వాత ఇది నాది కాదని వదిలేయాలంట. ఎవడి వల్ల అవుతుంది? మీరు ఎప్పుడైనా బస్సుల్లో రైల్లో ప్రయాణాలు చేశారో లేదో, ఖరీదైన మనుషులు సొంత కారులో తిరిగే వాళ్ళు ఉంటారు ఎక్కువ. నేను అన్ని రకాలుగా తిరిగేవాను కానీ చెప్తాను. 3 రూపాయల నుంచి ఇప్పుడు 5 రూపాయలకి వచ్చిందిలే పేపరు, న్యూస్ పేపరు కొంటారు. నిజంగా ఆ రకంగా బైబిల్ చదివితాడు. ఎప్పుడుకో అసలు మహాపురుషుడు అయిపో అంత ఒక్క అక్షరమతో కూడా చదివేస్తాడు. అది చిన్న చిత్తక పేపర్ కూడా ఏది వదిలిపెట్టాడు. ఇక పక్కన వాడు ఎవడో వాడు కొనుక్కోవటం కుదరలేదు, అసలు కొనడం అలవాట్లేదు తెలియదు, కానీ ఈడెప్పుడు ముగిస్తాడు ఆ పేపర్ అలా కాచుకొని కూర్చుంటాడు. వాడు అని అడుగుతాడు. సరే అన్ని 10 సార్లు ఇలా చూసి సర్లేని ఎత్తాడు. ఇక 2 గంటలు 3 గంటలు ఈడికన్నా ఎక్కువ నవ్వులెత్తుంటాడు వాడు. ఈలోపు ఈ కొనుక్కున్నోడు స్టేషన్ వస్తుంది. దిగిపోతాడు. బాబా దిగిపోతున్నా పేపరే అంటాడు. నువ్వు చదివేసావు కదా, అయితే నాదే నేను కొనుక్కున్నాను. అది కేవలం ఒక కాగితమైనా, ఒకసారి చదివాక దాంతో పెద్ద పనేమి లేకపోయినా, అది ఫైల్ చేయవలసినంత ఇంపార్టెంట్ మెటీరియల్ ఏం కాకపోయినా, ఏదో అలమారులకో చెత్తకో కాగితం తప్ప ఇంకేది పని చేయకపోయినా, ఎంత అందులో ఒక్క పేపర్ మిస్ అయినా సరే లెక్కేసుకొని ఈ పేపర్ ఏది తీసుకున్నప్పుడు కుదిరిగే వాళ్ళు మరి అని అడిగి ఒక రేంజ్లో క్లాస్ తీసుకొని, నేను ఇంత సోది ఎందుకు చెప్పానంటే, ఒక్క 2 రూపాయలు పెడితే నాది అసలు మనకు ఉపయోగపడిపోయి ఇంటికి తీసుకెళ్ళాలా పాడేస్తాం తప్ప అక్కడ మొత్తం వదలం. కొన్న తర్వాత సాధించిన తర్వాత ఎఫర్ట్స్ పెట్టాక నాకు వద్దని అనిపిస్తుంది ఎవరికైనా. వన్ ఆఫ్ ద స్ట్రేంజెస్ట్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్, వన్ కెనాట్ సింప్లీ డైజెస్ట్ దట్. పౌలు అంటాడు, కొనువాడు కొన్నది తనది కానట్టుగా ఇది నీదే, నిజానికి కన్నది కాదన్నట్టుగా ఉండాలంట. సింపుల్గా బలిపెడుతుంది పెట్టాక ఇస్సాకు నా కొడుకు కాదనుకోవాలి. వీడి మీద సర్వ హక్కులు నా ఇంటి కుదరదు. అక్కడ మీరేమంటలేదు మరి. ఏ రూటో ఒక రూట్లో ఇస్మాయిల్ సంపాదించి పంపేయమంటే పంపేయాలి, కుదరదు. ఇంక తేడా వస్తే నేను మొన్న మధ్య పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్టేట్మెంట్ విపరీతంగా మన అయ్యగారులు వైరల్ చేశారు. దాన్ని ఏంటి తెలిసిన, నువ్వు ఇష్మాయిలునే పంపేయకపోతే ఇస్సాకును అసలు చంపలేవని. ఇష్మాయిల్ని పంపడానికి గింజుకుపోతున్నావు అనుకో, పేన ఊపుతలేదు, గుండు బాధ చచ్చిపోతున్నావు అనుకో, ఇస్సాకు మీద కత్తి ఎత్తగలవా? నో లార్డ్, దిస్ ఇస్ నాట్ ఫేర్, నో వే, అలా చేయకూడదు, తప్పదే అని దేవుడికి ఉల్టని చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది. ఇష్మాయిల్ అయినా ఇస్సాకైనా దేవుడికి ఎందుకు, నీ కోసమే. నీకు దేవునికి అడ్డం వస్తే మాత్రం పక్కన పెడతాడు, అంతే, ఏం కాదు. నువ్వే అడ్డం రాకుండా చూసుకోవాలి. అడ్డం వచ్చే కాడికి వస్తే తప్పించే ప్రోగ్రామ్ ఆయన చేపడతాడు. నీ దగ్గరికి అన్నాడు, ఎడారిలోనే సుఖంగా ఉంటాడు, పంపించే అన్నాడు. అర్థమైతే కనుక ఆమె అన్నాడు ఒకసారి. చేతిలో మన స్వాస్థ్యాలు ఎడారి పాలు అయ్యే పనులు మనం చేస్తే మరి దేవునికి స్తోత్రం. మనం కుదురుకుంటే మన దగ్గర ఉంటాయి, ఉండకపోతే అర్థమైతే ఎదుటానంటారా బాబు. మీరు సైలెంట్గా ఉంటాను, నాకు డౌట్ వచ్చేస్తుంది అసలు. ఎందుకంటే ఇది సండే స్కూల్ బోధలు కాదు కదా. ఇదిగో అప్పులా నొప్పులా తిప్పులు రాత్రి ప్రవరించే విత్తములో, అది కాదు. ఇది మీరు కొంచెం ఆలోచించాల్సిన ముచ్చట్లు ఇవన్నీ. కొంచెం ఓపిక మీరు చూడాలి. ఎరుకో ప్రాకారం 7 రోజులు చుట్టూ తిరగాలి, చివరికి అది కుప్పకొల్చాలి, దాన్ని ఎదుటికి ఎక్కిపోవాలి, దాన్ని మొత్తం బేభత్సం మీ సొంతం మీ స్వాస్థ్యం తగలెట్టేలా. కష్టపడి సాధించిన దాన్ని తగలెడతాం మీకు సాధ్యమా? ఆ పాటి దమ్ము క్వాలిటీ ఉంటేనే భక్తి. సారీ అన్న, కష్టం అన్న అంటే ఓకే, అదే మనకి ఇంకా యేసు ప్రభుతో చివరి రోజు. ఆయన ప్రయాణం అయింది, మన ప్రయాణం మనది. ఎందుకంటే ప్రభు అన్నాడు ఆమోసు గ్రంథంలో, సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. ఆయనతో సెట్, నేను సమ్మతించలేకపోతాను, ఈ పాయింట్ మీద విభజిస్తున్నావు, సరే నీ దారి నువ్వు చూసుకో. నాతో నడవాలంటే నా సిలువని ఎత్తుకోవాలి, నీ సిలువని ఎత్తుకోవాలి, నువ్వు తిప్పలు పడాలి. ఇదంతా నీకు ఇష్టమైతే రా. చాలామంది ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకొని పోతాను, ఎవరిని ఒక పట్టాన్ని చేర్చుకొని వదిలిపోతురు బాబు, మాకున్న సాగు నీకు అంటుకుంటుంది, మేము సుఖంగా లేదు, ప్రశాంతంగా లేవు, నానా బాధలు పడుతున్నావు, నీ బతుకు సాలకమ్మ లూజ్ చేరుతావా, వద్దులేని 100 రకాలుగా ఆటంకి పడుతుంది. అయినా చేరితే దేవుని స్తోత్రం. కలువరిలో మొదలాయ ఈ ప్రేమ కాదు, అందరికీ ప్రేమ మార్గం శాంతి. కలువరిలో మొదలాయ ఈ సిలువ మార్గం, అది దాని కరుకైన ఇరుకైన ఈ సిలువ మార్గం.
కరుగ్గా ఇరుగ్గా తిప్పలుగా ఉంటుంది. అది మనం వెళ్తే కష్టం, పెద్ద శిలువ మీద ఒకటి ఉంటుంది. మరి ఏంటి పరిష్కారం ఏంటి? కాడ వరకు నడువా కృప చూపు. మరి మన ఆ మొక్క ఇంపార్టెంట్ కదా, కొట్టేసా వేసి రక్తం నుంచి. కాదన్నాడు ఏది కరుణాలుడు, కడవరకు నడిచే కృప కొరకు వేడు కాదనడు అని చెప్పేసి. అంటే ఈ సిలువతో నడిచే ప్రయాణం నేను మట్టికి ఈ సిలువను వదలలేను, అలాగని రూట్ మార్చలేను, నువ్వే సాయం చేయమని అడగాలంట. మెల్లిగా వదలగలుగుతా. కడవరకు నడువ కృప కొరకు వేడు కాదనడు ఏది కరుణాలుడు. వద్దండ. ప్రభుకు స్తోత్రం. ఈ సందేశం ఉత్సాహపూరితంగా లేనందుకు చింతించుచున్నాను. ద వెరీ టైటిల్ ఈస్ పోస్ట్ సర్జికల్ కేర్ ఇస్ ఇంపార్టెంట్ యార్. సందేశమే ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలకే ఎలకం. ఇందులో సరదా ఏముంటుంది? ఎగిరి గంతేసి నాచివాడిది ఉండదు. ప్రమాదం జరుగుద్ది. మళ్ళీ ఎముక మొత్తం కీళ్ళు తప్పేసుకుంటుంది. జాగ్రత్తగా ఒకట్లేసి మూలట్లేసి పెట్టారు, కుదురుగా ఉండాలి. ప్రభు నామానికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 16వ వచనంలో చెప్తాడు, దేవుని బిడ్డలారా అది శపితమైన దాన్ని మీ చేతికి అప్పగిస్తాను. 17వ వచనంలో అందరి విలువైన సామగ్రంథ శాపగ్రస్తమే. 19వ అధ్యాయంలో యెహోవా ధనాగారంలో తేలాలి. 24వ వచనంలో పూర్తిగా దాన్ని కాల్చివేయాలి. ఇప్పుడు రివర్స్లో వస్తాను, అందరు చెప్పండి. 1 శపితమైంది, 2 దాన్ని కాల్చివేయాలి, 3 దాన్ని అసలు ఏది ఇంట్లోకి తేకూడదు, అదంతా అపవిత్రమైంది, శపితమైంది, అసలు ముట్టకూడదు. అందులో ఎవడైనా ఏదైనా తెస్తే అది ఇశ్రాయేలు అందరి మీదకి శాపం తెచ్చినట్టే. ఇన్ని చెప్పాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి దాని జోలికి ఎందుకు వెళ్తాం? వదిలేస్తాం బెటర్ కదా. అంత శపితమైన దాని మీదకి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు గెలవాలా? ఎందుకు తగలెట్టాలా? ఎందుకు పుట్టుకోకుండా? కష్టపడి వెళ్ళాం మరి దేవుని స్తోత్రం. మరి ఏదో ఒకటి మనకు కూడా అనిపిస్తుంది కదా. ఇంత గట్టిగా చెప్పాక ఆకాను అనే సేనాధిపతి ఏం చేశాడంట? కొంచెం వెండి, కొంచెం బంగారం, కొంచెం శీనార వస్త్రం. అంటే విగ్రహారది కాదు, తాగుబోతుడు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, ఏమీ కాదు, కానీ కొంచెం సోకులు, ఖరీదైన బట్టలు, వెండి బంగారం అంటే ఇష్టం. నాకు లేనిపోని పాపిష్ట అలవాట్లేవి లేవండి, కాస్త కొంచెం నీట్గా తయారవుతానండి. దేవస్థానం కంపలంటి చేసింది. అంటే తాగుబోతుడు కాదు, విగ్రహారధికుడు కాదు, వ్యభిచారం లేదు, మద్యపానం లేదు, ఏ తప్పు లేదండి. కరెక్ట్గా ఆడ చేతిలో బట్టలు కొట్టడానికి బట్టల షాప్ వచ్చింది. పేనం అప్పలేదు, సరైందో సూట్ మీద వేసుకున్నాడు. పక్క షాప్కి వెళ్ళాడు, తగలెట్టేసి. ఎక్కడికి వెళ్తే జ్యువెలరీ షాప్. ఓ మై గాడ్ జీసస్, వాడు తగిలిచ్చాడు. అలా 3 తెచ్చాడు. ఇంటికి వచ్చాక బాగోదని మళ్ళీ భవిష్యత్తులో వాడదామని చెప్పి గుడాలు గొయ్యితో వేసి అందులో పెట్టేసి పైన కారిపెట్టేసి ఎప్పుడు మామూలుగా వచ్చేసి, దేవునికి స్తోత్రం, సంతోషి నా హృదయము వింతగా మారేను, నా గుడిసెలో బంగారం దాచాను అని ఉజ్జీవంగా మంచి తిరుగుతున్నాడు. ఈలోపు తెగిలట్టేసుకుని చచ్చిపోతున్నారు జనం. చీట్లు వేసారు, మనోడి పేరు మీదకి వచ్చింది. రే నువ్వేనా అంటే అజా. మరి ఆ విధంగా ఆ గెలిచాము కనుక ఏదో ఒక్క వస్త్రము తీసుకున్నాం, అంతా తగలబెట్టామన్నాడు. యెహోషువ అన్నాడు, నీవెందుకు మమ్మల్ని బాధించితివి అని చెప్పి అతని భార్య బిడ్డలు ఈడ్చుకెళ్ళి లోయలో పడి రాళ్ళతో కూడా చంపేశారు. నువ్వు అవి చంపేస్తే నువ్వు బతుకుతావు కదా, నువ్వు వాటిని బతికించి నువ్వు చచ్చిపోయావు కదా. మీకన్నా అర్థం అవుతుందంటారా? కొన్ని అర్థమవుతున్నాయి కానీ రెస్పాండ్ అవ్వటం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనం చంపవలసిన వాటిని బతికించి ఉంచాం కాబట్టి గొంతులో పచ్చి వెలకాయ పడుతుంది. మరి ఏమిటి చేస్తాం? ఏసు రక్తం ఏం చేయం. మరి ఇంకా ఎందుకు బతికించామంటే మరి ఆ విధంగా మరి గుడారంలో ఉన్నాయి. గుడారంలో ఉంటే అదే సావు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వచనం చదివిపెట్టండి, 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా 26 ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును.
వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. చాలండి, మొత్తం తగలెట్టేసాం, ప్రాకారాలు కూలిపోయినాయి, అన్ని బద్దలు కొట్టేసాం, నాశనం అయిపోయింది. ఏమండి, ఆ మూమెంట్లో చేశాడు, కానీ కొంతకాలం తర్వాత ఒకడికి ప్రేరేపణ వచ్చింది. ఎంతైనా ఇది వ్యాపార పట్టణం, బహు సమృద్ధి కలిగిన ప్రాంతం, వ్యాపార కూడలి. ఇక్కడ 2 షాపులు కట్టామంటే ఆ అద్దెలతో తరతరాలు బతికేయచ్చు అనిపించి మళ్ళీ ఎవడైనా పునాది వేసాడు, ఆడి పెద్ద కూడా చచ్చిపోతాడంట. ఆ పునాదులను అలాగే వదిలిపెట్టి అందరూ చచ్చిపోయారు కదండి. ఒక 6 నెలలకి ఇంకోటి వచ్చి పేరే పెంచబడి గోడ కడితే ఆడికి చిన్న కూడా చచ్చిపోతాడంట. అంటే కొన్ని జయించిన తర్వాత అది ఆచారము కానీ, శాపము కానీ, పాపము కానీ, దాన్ని ఆనవాళ్ళు కూడా నీ దగ్గర ఉండకూడదు. దాన్ని మర్చిపో, దాన్ని వదిలే, దాన్ని కంటిన్యూ చేయటం. మొన్న ఒకడు సాక్ష్యం చెప్తున్నాడండి, భయంకరంగా తాగేవని తిరిగేవని ప్రభు నుండి మార్చాడండి, నాకు ఈ అద్భుతం చేశాడండి, అది ఇది అని చెప్పారు. బాగానే ఉంది అనుకుందామా? కాదు, వాడు చెబుతున్నప్పుడు నేను గతంలో విగ్రహారం చేశానని, మద్యపానం, దారుణమైన జారత్వం, ఇలాంటి విషయాలని వాడు ఒప్పుకుంటున్నప్పుడు పశ్చాత్తాపం ఉండాలా, విచారం ఉండాలా? వాడు మంచి చిద్విలాసంగా నేను ఒక్కడిని ఒంటి చేత్తో సెంచరీ కొట్టానంటే చెప్తున్నాడు వాడు. ఒకప్పుడు మరి చాలా భయంకర మామూలు ఉండేవాళ్ళు కాదండి బాబు, అసలు బేవచ్చం. అందులో పశ్చాత్తాపం ఏముంది అసలు? అది చాలా ఆస్వాదిస్తున్నాడు. నేను చెప్పిన తర్వాత నేను అన్నాను, డైరెక్ట్ మైకిలని చెప్పేశాను, ఈ సహోదరుడు పాపాన్ని విడిచిపెట్టాడు కానీ పాపాన్ని అసహించుకోలేదు. వాక్యం చదివాను, సామెత 8:13, యెహోవా యందు భయభక్తులు కడిగి నడుచుకుంటాయి అనగా చెడుతనమును అసహ్యించుకోండి. వీడు అసహ్యించుకోవట్లేదు, ఇంకా ఈ రోజుకి ఇంకా మానేశాడు. నిజమే, వ్యభిచారం చేయట్లా, జారత్వం లేదు, మద్యపానం లేదు, కానీ ఇప్పటికీ దాన్ని అసహ్యించుకోవట్లా. మంచి పాజిటివ్గా ఫీల్ ఉంది. వీడు ఎప్పటికైనా మళ్ళీ పడిపోతాడికి వేస్ట్ అని చెప్పాను. అది తగ్గించుకుపోయాడు. మీరు అలాగంటారంటే, నువ్వు అలా చెప్పాక మీ ఇంకెలాగంటాను నేను? నువ్వు పాపం విషయంలో పశ్చాత్తాపడాలి కదా, సిగ్గుపడాలి కదా, బాధపడాలి కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి కదా. ఎరుకో పట్టణమును కూలగొట్టామో కాల్చివేసామని చెప్పాలి కదా. కానీ బంగారం ఉందండి బాబు, బాబోయ్, ఆ డేంజర్ ఎప్పటికైనా. అడిగి చిన్న పాజిటివ్ కార్నర్ ఉండిపోయింది, సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది అది ఎప్పుడు కూడా. ఒకప్పుడు మరి మామూలుగా ఉండేది కాదండి బాబు. వీకెండ్ వచ్చిందంటే అసలు అయ్యి బాబోయ్, ఇది సాక్ష్యమా? అదంతా పశ్చాత్తాపం ఉంది అసలు. అది ఇప్పటికీ తలుచుకొని నెమరు వేసుకొని ఫీల్ అయిపోతున్నాడు వీడు. అంటే గడ్డి ఇప్పుడు మేయట్లేదు, కానీ ఇంతకుముందు మేసిన గడ్డిని నెమరేస్తున్నాడు వీడు. అది గడ్డి బ్యాచే గ్యారెంటీగా. నాకు ఇప్పుడు చెప్తాడు, మీ అందరికి సాక్ష్యాలు ఇవ్వాలనిపిస్తుంది నాకు. అందులో పశ్చాత్తాపం ఉంటుందో, మంచి ఆస్వాదన. ఈ లోకమును అసలు ఒకప్పుడు అండి అసలు ఎట్లుంటుందో సాక్ష్యం. ఒక్కొక్కరికి సాక్ష్యం ఇస్తే బాగుండు అనిపిస్తుంది. లైవ్ అయిపోయి పరువు దొక్కుతాక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. అంటే ఇఫ్ దర్ ఈస్ నో జెన్యున్ రిపెంటెన్స్ విత్ సంబడి, దట్స్ లైఫ్. ఒక సరైన యథార్థమైన మారు మనసు లేకపోతే ఇలాంటి పోకడ కనపడద్దు మనిషిలో. నువ్వు ఎరుకోను జయించిన తర్వాత దాన్ని తగలబెట్టగలవా? గాడిదని విడిపించిన తర్వాత దేవుని చేతికి అప్పగించగలవా? ఇది ప్రయోజనకరమైన ఆర్థిక లాభములు తెచ్చి పెట్టగలదు అని తెలిసిన తర్వాత దాన్ని పునాది వేయకుండా ఉండగలవా? ఇక్కడ షాపు కడితే రోజుకి 1,00,000 ముద్దని తెలిసా కూడా దాని పునాదులు కూల్చేయగలవా? ఈ పుతోను అని దయ్యం ప్రోపగండా చేస్తే మనకు కొంచెం క్రేజీ పెరుగుద్ది అన్న మూమెంట్ తెలిసాక పుతోను దయ్యాన్ని ఎల్లగొట్టగలవా? ఒక్క పందే పాత పులు తెచ్చుద్దంట, 2,000 పందులు కాపాడుకుందామని ఒక ఆత్మను చంపేయగలవా? ఎక్కడైనా ఆర్థిక ప్రయోజనము పరమావధిగా మారితే, ప్రాముఖ్యంగా మారితే, దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఆత్మీయ జీవితమును పదిలంగా కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి చేస్తున్న క్రమంలో నీకు ఆర్థిక ప్రయోజనం కొనగూడితే, సమకూడితే దేవునికి స్తోత్రం. నాట్ ద ఫినాన్షియల్ బెనిఫిట్ at the cost of spiritual life. అయ్యయ్యో, ఆత్మీయ ప్రయోజనములు పనంగా పెట్టి ఆర్థిక ప్రయోజనం కోసం వెళితే ఏం క్రైస్తత్వం ఏముంది? ఆత్మీయ జీవితమే పరమావధిగా పోతూ ఉండగా ఆర్థికంగా కూడా వనగొడితే దేవునికి స్తోత్రం. ఆర్థిక ప్రయోజనం కోసమే ఆత్మీయతను పనంగా పెడితే దుర్మార్గం, దౌర్భాగ్యం, దరిద్రం, నీచం, నికృష్టం, పాపిష్టి, చండాలం, తెలిసిన పదాలు అయిపోయినాయి.
ఆ ఏవగింప కసి ఉండాలి సార్. ఇక మనకి ఇది కొంచెం మరి దేవుని కృపలో కాదు, నీ పాపిష్టి బుద్ధిలో వచ్చింది అది. ప్రతి చండాలనికి ప్రభు కృపను పెట్టండి. మరి ఆ విధంగా ఎరుకో బంగారం దేవుని చేతుని ఊడరా చెప్పండి. ఒకడు అన్నాడు, జఫనే దగ్గర బంగారం లేదు కనుక ఎడిచేస్తాడు. అలాగా ఆరింట్లోనే బంగారం ఉండుంటే ఇలాంటి ప్రసంగాలు చేయడని. ఇప్పుడు నువ్వే బంగారం రారా కూర్చో కాసేపు. మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి కదా. మా యేసు ప్రభు పాదాలు కూడా బంగారం అని, పరలోక వీధులని బంగారం అని. బంగారం అంటే ఏదైనా ఉంటే ఆయన మందిరానికి సేవకని మాకు ఆది కాడ నుంచి అలాగే అర్థమైంది. మరి నీకు వెరైటీగా అర్థం అవుతుంది, నువ్వేంటో మరి. మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడు, నేను బైబిల్ తిరగమరక చదివి ఎక్కడ హల్లుడి కనపడలేదు నాకు అన్నాడు. ఈసారి తిరగ చదువు కనపడుతున్నాను. తిరగమరక చదువుతాం ఎందుకు మరి, తిరగ చదవచ్చు కదా. హల్లెలూయా అని ప్రార్థన 19లో క్లియర్గా ఉంది కదా. దాని మీద హల్లెలూయా అని నెత్తి మీద అంకేసి కింద రాశాడు, ప్రభువుని స్తుతించుడని. మరి ప్రభువుని స్తుతించుడి అన్నా హల్లెలూయా అన్న ఒకటేనా? అలా చూస్తారేట్రా, ఒకటే కదా. మరి ప్రభువుని స్తుతించిన బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 1,00,000 సార్లు ఉంటుంది. 1,00,000 సార్లు హల్లెలూయా ఉన్నట్టే కదా. అడిగి తెలదని తిరగేసి పోతాడు. నువ్వు వీర విన్యాసాలు చేసే పోతుంది. ప్రశాంతం ఉంటే బాగానే ఉంటుంది. కనుక ఈనాటి ఆహార పదార్థము రమ్యముగా, ఆస్వాదనకు అనుకూలముగా, ఉచ్ఛేద పూజితముగా లేదు, కానీ ఇది ఆరోగ్యమును కలుగ చేయును. నువ్వు దాటి వచ్చినవి చెవించినవన్నీ కూడా మరలా ఆస్వాదించవలసిన కాదు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపినా 1000 మంది సర్దారులను చంపగలిగిన వీర విజయమునకు ఆ గాడిద దవడ ఎముకే కారణమైన అది పడేసిన వాళ్ళు ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకోకూడదు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. గాడిద దవడ ఎముక ఫ్రేమ్ కట్టి పెడితే సరే, అది ఆ దినమున 1000 మంది సర్దారులను చంపినది ఏ దవడ ఎముకతోనే. ప్రైజ్ ది లార్డ్. యు వాంట్ ఎ సెల్ఫీ విత్ దట్? యు కెన్ టేక్ ఇట్. ఓకే. అమ్మ కొన్ని వదిలేయాలి నాన్న. ఇందాక ఫిలిప్పి 3 అన్నాను కదా, 13. ఆయన ఎవరు? నేను సాధించలేదు, గెలిచింది అన్నట్టుగా ఉన్నాయి, వెనక్కి పెట్టేశాను, వదిలేశాను. నేను వాటిని పట్టుకొని ఆ మెడల్స్ అన్నీ వేసుకొని ఆడి ఇప్పటికి 100 మీటర్స్లో 400 మీటర్స్లో 500 మెడల్స్ కొట్టినా వేసుకొని పెరిగితే పనితే మళ్ళీ ఇంటికాడ పడేసి రావాలి. నీ పరుగు సాగదు పద్దాక మరి మేమని మరి ఆ విధంగా అని మొదలెప్పుడు ఇదే. నీ 1972 దర్శనం చెప్తే ఇప్పుడు ఏడు దర్శనం ఏదిరా.